ఆయన దగ్గరికి వస్తారో, హూఎవర్ కమ్స్ టు మీ విల్ నెవర్ గో హంగ్రీ. ఎవరైతే నా యొద్దకు వస్తారో వాళ్ళకి ఆకలి అనేది ఎందుకో తెలుసా? ఆయన మాట ద్వారా, ఆయన చూపు ద్వారా, ఆయన తాకిడి ద్వారా వాళ్ళకి ఆకలి దప్పిక అనేది తీరిపోతండి. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మనం యేసు యొద్దన ఉండాలి, యేసు దగ్గర ఉండాలి, ఆయనలాగా మనం జీవించగలగాలి అని ప్రయత్నిస్తూ ఉండి, ఆయన ప్రసన్నతలో మనం నడుస్తూ ఉండి, పరిశుద్ధాత్మ నింపబడి ఆ పరిశుద్ధాత్మలో మనం సాగుతూ ఉంటే వీ విల్ నాట్ ఫీల్ హంగ్రీ నాట్ థర్స్టీ ఎవర్ ఇన్ అవర్ లైఫ్. ఆహారం కోసం, నీటి కోసం, తాగేదానికోసం మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఇట్ కమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ ముందు ఆయన ఏర్పరుస్తారు. నువ్వు దానికోసం కష్టపడక్కర్లా. మనం ఎన్నోసార్లు మన జీవితాన్ని లోకం వైపు పరిగెడుతూ ఉంటాం. లోకంలో ఏదో సాధించాలి, పేరు సాధించాలి, ఘనత సాధించాలి అని పరిగెడుతూ ఉంటాం. అవర్ గోల్ అండ్ అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ టు ద వరల్డ్. ఈ లోకం వైపే మన పరుగు ఉంటుంది. కానీ ప్రభు చెప్తున్నారు, ఇఫ్ యువర్ ఫోకస్ అండ్ గోల్ ఈజ్ మీ, నా దగ్గర కనుక మీ గోల్స్, మీ ఫోకస్ ఉంటే, నా వైపు కనుక ఉంటే, యూ విల్ నెవర్ గో హంగ్రీ, యూ విల్ నెవర్ గో థర్స్టీ. ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ ఎ ప్లాటర్ టు యూ. నీ ఎదుట నేను భోజనం వల్ల సిద్ధపరుస్తాను అని చెప్తున్నాడండి ఆయన. యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ గాడ్. అందుకని ఆయన చెప్తున్నారు, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. నేను జీవాహారము. అంటే నువ్వు బ్రతకడానికి కావాల్సిన ఆహారము నేనే. నువ్వు బ్రతకడానికి కావాల్సిన ఆహారం ఈ వాక్యమే. నువ్వు బ్రతకడానికి కావాల్సిన నీరు నీ ప్రార్థనే. నువ్వు బ్రతకడానికి కావాల్సిన ఆత్మ నా పరిశుద్ధాత్మే అని చెప్తున్నాడండి. హల్లెలూయా.